Subscribe to Color Frames. ఇతర జట్లతో పోలిస్తే ముంబై ఇండియన్స్ జట్టు పటిష్టంగా కనిపిస్తుంది. జడ్డా వేదికగా జరిగిన మెగా వేలంలో ముంబై యాజమాన్యం మ్యాచ్ విన్నర్లని తమ జట్టులోకి తీసుకుంది. జట్టుని ఒకసారి గమనిస్తే విధ్వంసకర బ్యాటర్లు, బలమైన బౌలింగ్ లైనప్ తో పాటు ఆల్ రౌండర్లతో నిండి ఉంది. అయితే ఆ జట్టులో ఉన్న అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడు ఫామ్ లో లేకపోవడం ఆందోళనను పెంచింది. ముంబై ఇండియన్స్ ని 5 సార్లు ఛాంపియన్ గా నిలబెట్టిన రోహిత్ శర్మ గత కొంతకాలంగా పేలవ ఫామ్ తో ఇబ్బందులు పడుతున్నాడు. ప్రస్తుతం రోహిత్ ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్ గవస్కర్ ట్రోఫీ ఆడుతున్నాడు. మొదటి టెస్ట్ మ్యాచ్ కు దూరమైన రోహిత్ ఇప్పటి వరకు 5 ఇన్నింగ్స్ లలో పాల్గొన్నాడు. ఈ 5 ఇన్నింగ్స్ లలో రోహిత్ కేవలం 22 పరుగులు మాత్రమే చేశాడు. నిజానికి హిట్ మ్యాన్ అంతర్జాతీయ స్థాయిలో T20 ఫార్మాట్ లో ఆడడం లేదు. ఈ ఏడాది జరిగిన T20 ప్రపంచ కప్ తర్వాత రోహిత్ T20 నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. అయితే వచ్చే IPL లో రోహిత్ T20 లయను అందుకోవడం అంత సులువైన పని కాదంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఇప్పటికే పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పిన రోహిత్ టెస్టుల్లోనూ అంతగా రాణించడం లేదు. దీంతో రాబోయే సీజన్ లో హిట్ మ్యాన్ ఏ విధంగా బౌలర్లను ఎదుర్కొంటాడోనని యాజమాన్యం టెన్షన్ పడుతోంది. నిజానికి T20 ఆడని ఒక ఆటగాడు IPL లో పరుగులు చేయడం అంత సులభం కాదు. ఇది కాక రోహిత్ పరుగులు చేసినా చేయకపోయినా ప్లేయింగ్ 11 నుంచి అతడిని డ్రాప్ చేయడం ఇంపాసిబుల్. పైగా ముంబైకి హార్దిక్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అతని కెప్టెన్సీలో ముంబై గతేడాది దారుణంగా విఫలమైంది. టోర్నీ నుంచి వైదొలిగిన మొదటి జట్టుగా విమర్శలు ఎదుర్కొంది. దీన్ని దాటుకుని వచ్చే సీజన్ లో బలంగా పుంజుకోవాలని భావిస్తున్న ముంబైని రోహిత్ ఫామ్ కలవరపెడుతోంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.